సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. టైం తీసుకో శామ్. ఐ మీన్, టేక్ యువర్ ఓన్ టైం. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, తన కోపమే తన శత్రువు అంటారు. సో ఆ కోపంతో నేను అభిమానించే వాళ్ళని దూరం చేసుకోకు. ఈ మాట ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఎందుకంటే నువ్వు దూరం అయితే ఈ గుండె తట్టుకోలేదు శామ్. ఇప్పుడు సూర్య నా చేతికి రింగు తొడుగుతాడా? ఏం చెప్పాలి? నువ్వు అనాలా? సైలెంట్గా ఉండనా? ఎందుకంటే నువ్వు నాకు ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ ప్లీజ్. లైఫ్ లాంగ్ నీ చెయ్యి వదలను, నిన్ను హర్ట్ చేయను. ఇట్స్ అప్ టు యూ. నిన్ననగా వెళ్ళిన సూర్యాని శామ్ ఇంకా రాలేదేంటి? అసలు రాత్రంతా వీళ్ళిద్దరు ఎక్కడుండి ఉంటారు? శామ్ గంటకి ఫోన్ చేసేది, కనీసం ఒక్క కాల్ కూడా చేయలేదేంటి? పైగా ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదేంటి? ఈడేంటి ఎంత టెన్షన్గా తిరుగుతున్నాడు? ఒరేయ్, ఆసియా T20 క్రికెట్ కప్ ఇండియా గెలిచిందిరా. వరల్డ్ కప్ కూడా గెలుస్తుంది గ్యారంటీ. చంద్ర, చెప్పండి నానమ్మా. చెప్పాల్సింది నువ్వే. ఏం చెప్పాలి నానమ్మా? ఇంకా ఇంట్లోనే ఉన్నావేంట్రా? నీకప్పుడే చెప్పాను, మనలాంటి వాళ్ళకి ఈ కంపెనీలు బాధ్యతలు అవసరమా అని. ఆవిడ అడుగుతుందిగా, చెప్పరా, సమాధానం చెప్పు. చంద్ర బాబు, నిన్నే అడుగుతున్నాను. అంటే నానమ్మా, అది ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? అదేనానమ్మా. ఏది? అది ఒంట్లో బాగాలేదు నానమ్మా. కుర్రాడు పట్టపగలే ఇంత పచ్చి అబద్ధం ఆడాడంటే ప్రేమనే ఊబిలో కూరుకుపోయినట్టే, నో డౌట్. ఒంట్లో బాగోలేదా? ఏమైంది బాబు? అది తలనొప్పిగా ఉంది నానమ్మా. అంటే ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళేసరికి నీకు తలనొప్పి వచ్చేసిందనమాట. నో నో నో, దానివల్ల కాదు నానమ్మా. మరి ఏంటి బాబు? ఎందుకేంటమ్మా, లవ్ అలాగే చేయిస్తుంది. కారణం ఏమిటి చెప్పు. కారణం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. చూడు చంద్ర, ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న హడల్స్ పట్టించుకోకూడదు బాబు. నిజంగానే నీకు తలనొప్పి ఉండుంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోయేది కదా, ఇంత ఆలోచన ఎందుకు? ఇదేం బాలేదు బాబు. ఒక బాధ్యత చేపట్టాక మనస వాచ కర్మణ దానికే కట్టుబడి ఉండాలి. పగలు రాత్రి హార్డ్ వర్క్ చేయాలి. ఆ ఆలోచన నీకు కలగాలి బాబు. ఆ దీక్షా పట్టుదల నీలో పుట్టాలి.
ఏదో మారం చేస్తున్న చిన్నపిల్లాడిని రోజు బ్రతిమలాడి స్కూల్కి పంపించినట్లు నిన్ను కూడా ప్రతిరోజు బ్రతిమలాడి మేము ఆఫీస్కి పంపించలేం కదా. నో వెళ్తాను నానమ్మా. చూడు బాబు, ఒకటి గుర్తుంచుకో, ఎప్పుడు ఒకరికి చెప్పే స్టేజ్కి ఎదగాలి గాని చెప్పించుకునే స్టేజ్కి దిగజారకూడదు బాబు. అలాగే నాయనమ్మా. ఏంటి ఇలాగే వెళ్తావా? డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళు. ఓకే నాయనమ్మా. మరందుకే ఈ ఆఫీసులు కంపెనీలు బరువులు బాధ్యతలు మన ఒంటికి పడవరా నాయనా అని చొలొక్క చెప్పినట్టు చెప్పాను. నువ్వు వింటే కదా. దయచేయి దయచేయి. ఈడిలా తయారవడానికి బుద్ధిమంతుళ్ళంట సూర్యగాడు ఆ పిల్ల వెంట పడ్డానికి కారణం ఆ శ్యామ్. అరే ఈ పిల్లేంటి ఇంట్లో వాళ్ళందరినీ 1 by 1 పావులోడు పావుల్ని బుట్టలో వేసేసినట్టు వేసేస్తుంది. ఇదే గాని జరిగితే ఆ పిల్ల ఈ ఇంటి కోడలవడం ఖాయం. అలా జరగకూడదే. జరగనిస్తానా? జరగనివ్వగా. ఫోన్ కూడా కలవట్లేదు. ఈ జయంతి ఏంటి? అదేదో సినిమాలో వైజయంతిమాల ఇంటి గుమ్మం ముందు నిలబడి మొగుడు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నట్టు ఎదురు చూస్తుంది. ఎవరి కోసం అబ్బా? ఇంకెవరి కోసం ఏంటది? కొడుకు సూర్య కోసం, ఆ చేసుకోబోయే కోడల కోసం అయి ఉంటది. ఆ స్కాము ఇట్లాంటి సీన్లు చూస్తే నాకు నిద్ర పట్టదే. చెప్తాను. అమ్మా, ఏంటి చిన్న మామయ్య? నువ్వేమో ఈ బుట్ట బొమ్మల్ని దుమ్ము దులిపి అపురూపంగా షో కేసులో పెట్టుకొని నువ్వు చూసుకుంటున్నావు. అక్కడ వాళ్ళు ఏమీ చేయకుండా సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఏంటి అబ్బబ్బా, అంటే అది అదే సారీ లేకుండా చెప్పండి. చెప్తారా లేదా? చెప్తానమ్మా. ఇప్పుడు ఆ శ్యామ్ ఉంది కదా, నీకు కాబోయే కోళ్ళ, ఆ జయంతి కాబోయే కోళ్ళ. ఇందులో అనుమానం ఏముంది? నాకైతే అనుమానమేనమ్మా. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే తాతగారి తద్దినం ఎప్పుడు అన్నట్టుంది. అలా అన్నాడా? నువ్వు ఇట్రామ్మా, నువ్వు రా చెప్తా. ఎక్కడికి చిన్న మామయ్య? నువ్వు రా. ఏంటి చిన్న మామయ్య? అడు చూడు, జయంతి. జయంతే అక్కడికి వెళ్ళింది. ప్రభుత్వం అనౌన్స్ చేసే పథకాల కోసం అర్రులు చాస్తూ ఎదురు చూసే ప్రజల్లాగా ఆ శ్యామ్ కోసం గుమ్మం దగ్గర వెయిట్ చేస్తుంది. హ, నీ కోళ్ళు ఎందుకు అవుతుంది? అవ్వని పెళ్లికి హడావిడి ఎక్కువని అలా తిరిగినంత మాత్రాన శామ్ కోళ్ళు అయిపోతే ఏంటి? నువ్వు ఇట్టాగే ఆలోచిస్తూ ఉండు, అక్కడ జరగాల్సింది జరిగిపోద్ది. ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు చూడండి. హా. అది అలా వెళ్ళు. మీ ఇద్దరు ఆ శ్యామ్ కోసం కొట్టుకుంటుంటే ఆ పిల్ల అటూ కాక ఇటూ కాక రెంటికి చెడ్డ రేవళ్లాగా ఒంటదైపోద్ది. అప్పుడు మన పని ఈజీ అయిపోద్ది. అలా అని ఊరుకుంటామా ఏంటి? మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తాం కదా. ఆ చెల్లి చెప్పక్క. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? మన అమెరికా అమ్మాయి కోసమా? హా? మన అమెరికా అమ్మాయి ఏంటి ఆశయంగా? అది కాదు చెల్లి, నీకైనా నాకైనా అమెరికా పిల్ల అమెరికా పిల్లేగా. అస్సలు కాదు. తను ఈ జయంతి కోడలవుతుంది. సత్యం, కారు హారన్ కూడా మోగింది. నా కొడుకు కోడలు వచ్చేసారు.
అమ్మా శామ్ శామ్ వచ్చేసింది. చంద్ర శామ్ వచ్చేసిందిరా, రా. నా మొహం, వీడు ఆఫీస్కి వెళ్ళాడు కదూ. చీర సింగారించేసరికి ఊర్లో నిద్రపోయిందని వీడొకడు వేళకి ఇంట్లో ఉండడు. అమ్మా శామ్, వచ్చేసావా? రామరా, రా తల్లి, ఇక్కడే ఉన్నావేంటి? నీకోసం ఎప్పటి నుంచి చూస్తున్నానో తెలుసా? ఫోన్ కూడా ట్రై చేశాను, ఇప్పటిదాకా రాలేదేంటా అని. అమ్మా శాము, నా బంగారు తల్లి, నా వెండికొండ, నా వజ్రాల మూట, ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మా? రాత్రంతా ఏమైపోయావు? ఏమ్మా, మీరసలు ఎక్కడికి వెళ్ళారు? రాత్రంతా ఇంటికి రాలేదేంటి? అసలేమైంది? అమ్మమ్మ, అది ఇందుకే అంటారు, నలుగురు నడిచిందే బాట, పలువురు పలికిందే మాట అని. అందరితో పాటే వెళ్ళాలమ్మా ఎక్కడికి వెళ్ళినా. ఎక్కడెక్కడ తిప్పుకొచ్చాడో ఏంటో ఆ సూర్య. ముద్ద బంతిలా ఉండే నీ మొహం చూడు ఎలా వాడిపోయిందో. అవును కదత్తా? రాజీ, నువ్వుండమ్మా. ఇంతకీ ఏమైంది శామ్? ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు ఆలస్యమైంది? చెప్పమ్మా. నేను చెప్తాను నాయనమ్మా. నువ్వు చెప్పు నాన్న. ఇదిగో మీ పెద్దమ్మ ఓ హడావిడి పడిపోతుంది. నేనేమైనా ఊరికే మాట్లాడానా? శామ్ నీరసంగా ఉంటేను. సూర్యని చెప్పనిస్తారా? చెప్పబాబు, ఏమైంది? మరేం లేదు నాయనమ్మా. నిజానికి శామ్ నేను వెళ్ళింది హైదరాబాద్కి. హైదరాబాద్ కా? హైదరాబాద్ కా అని అంత నోరు తెరిచేవేంటక్క? ఏదో నరకానికా అన్నట్టు అంత ఆశ్చర్యం దేనికి? మొన్ననే చెప్పాను కదా నేను. అమ్మా, ఉమ్, ఏం లేదు నాయనమ్మా. తన పాస్పోర్ట్ కనిపించడం లేదు కదా. డూప్లికేట్ పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలో దాని ప్రాసెస్ ఏంటో కనుక్కుందామని హైదరాబాద్ వెళ్ళి. ఏమ్మా, ఆ మాట ఇంటి దగ్గరే చెప్పొచ్చు కదా. సారీ అమ్మమ్మ, అలా చెప్తే పంపరని. రాత్రే వచ్చేవాళ్ళం నాయనమ్మా. కార్లో పెట్రోల్ అయిపోయింది, చూసుకోలేదు. అందుకని రాత్రి ఒక ప్లేస్లో స్టే చేసి వచ్చాం. ఏంటి రాత్రంతా ఇద్దరు ఒకే చోట ఉన్నారా? నువ్వు మరి నక్క. జంటగా వెళ్ళిన వాళ్ళు ఒక చోట ఉండకుండా విడివిడిగా ఉంటారా ఏంటి? ఆడపిల్లని అలా ఒంటరిగా వదిలేస్తాడా ఏంటి నా కొడుకు? అమ్మా శామ్, చూసావా? సూర్య నీతో రావడం వల్ల ఎంత మంచి జరిగిందో. అదే నువ్వు టాక్సీలో వెళ్ళుంటే, ఇలాంటి ఇన్సిడెంట్ రాత్రి జరుగుంటే ఆడపిల్లవి ఎంత సఫర్ అయ్యేదానివో చెప్పు. ఐ కెన్ అండర్స్టాండ్ అమ్మమ్మ. జర్నీ కాస్త హెక్టిక్ గా ఉన్నా వి వర్ జాయ్ఫుల్. ఐ షుడ్ సే థ్యాంక్స్ టు సూర్య. సూర్య, థ్యాంక్స్ అ లాట్. అమ్మమ్మ, మీ మాట వినడం చాలా మంచిదైంది. కొత్త కొత్త విషయాలు కూడా తెలిసాయి. ఐ మీన్, ఎలా జర్నీ చేయకూడదు అని తెలిసింది. థ్యాంక్స్ అమ్మమ్మ. ఆహా, అయిపోయింది. అనుకుంటానే ఉన్నాను, అనుకున్నదంతా అయింది. ఛే! మొత్తానికి నేను అనుకున్నది అయినట్టుంది. దగ్గరుండి ప్లాన్ చేసి పంపించింది. ఏదైతేనేం ఇద్దరూ క్షేమంగా ఇంటికొచ్చారు. జయంతి, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య గారు. పదమ్మా, ఎంత తెలిసిపోయావో ఏంటో.
రాత్రి నుంచి శ్యామ ఏం తినలేదు. ముందు తనకి తినడానికి ఏదైనా ఏర్పాటు చేయి. అవునా? అయ్యో, ఏం తినలేదా? అమ్మ శామ్, నీకేం కావాలో చెప్పు. ఏం తింటావో చెప్పు, ఇప్పుడే చిటికలో వండేస్తాను. ముందు నీకు జ్యూస్ తీసి పెట్టినా? అయ్యో అబ్బబ్బ, ముందు నువ్వురా. మీ ఇద్దరిని చూసి ఎవరి దిష్టి తగిలిందో తెలీదు. ఎంత దిష్టి తీయాలో ఏంటో. పద పద. దివిటి ముందు దీపం పెట్టినట్టు బంగారం లాంటి పిల్లకి దిష్టి తీస్తుందంట. దిష్టి ఆలోచన దిష్టి మొహాలకే వస్తాయి. ఏంటి సూర్యం తెగ పొగడేస్తుంది శ్యామ? ఏమవుతుందో ఏంటో. ఒరే చంద్ర, త్వరగా వచ్చి ఏదో ఒకటి చెయ్యరా. ఛా, ఈ మధ్యన మనకేమీ కలిసి రావట్లేదేంటి? ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంది. శత్రువులేమో బలాన్ని పుంజుకుంటున్నారు, మనమేమో వీక్ అయిపోతున్నాం. ఎన్ని కాపరాలు కూల్చలేదు, ఎంతమందిని నాశనం చేయలేదు. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న పాయింట్ని ఛేదించలేకపోతున్నానండి నేను. అరే, మాటలు చెప్పినా లాభం లేదు, చేతలతో చెప్తున్నా లాభం లేదు. ఒరేయ్ హరి, ప్రపంచంలో ఎవడు చెప్పినా నమ్ముతారేమో గాని నువ్వు చెప్తే నమ్ముతారంట్రా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మరి మాటలు కాక చేతలు కాక మరి ఏమిటి అంటే చేతలే. వారిని కరెక్టే రోయ్. సాక్ష్యం, ఎవిడెన్స్. అంటే కళ్యాణి ఫోటో ఎక్కడుందో వెతకాలి. ఎస్, కళ్యాణి ఫోటో పట్టుకుంటే ఆ ఫోటోని తీసుకెళ్లి హాల్లో పెడితే శ్యామ్ చూస్తుంది, ఈ ఫోటో ఏంటా అని అనుకుంటుంది. దాంతో దానికి కనెక్ట్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆటోమేటిక్గా రియాక్ట్ అయిపోయి ఫుల్ డిస్ట్రాక్షను, మనకేమో పండగ. ఎస్, ఫోటో వెతుకుతా. ఎవడూ చూడట్లేదు కదా. ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ దెమ్, కన్ఫ్యూజ్ దెమ్. నేను చెయ్యాలనుకుంటుంది చేస్తుంది అదేరా బాబు. కుండలు కదమ్మా మాకు కావాల్సింది, బొమ్మలు. నువ్వు ఈ ఇంట్లో దుమ్ము రేపాల్సిన దానివి ఇలా దుమ్ము కొట్టుకుపోవడం ఏం బాలేదు. యావయ్యా గోపాల, ఇలా చేయటం న్యాయమా ఏంటి? ఓహో, నా కోసమే ఇక్కడ పెట్టావా? థ్యాంక్స్. శ్యాము, స్కాము. ఇప్పుడు నీ స్కామ్ సంగతి దీంతో బయట పెడతా.